ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇదేనో మరి లెంటు కార్యక్రమాలు మనం జరిపించుకునేది 20వ దినం. 20 రోజులు దేవుని యొక్క కృపను బట్టి మరి చక్కటి రీతిలో ఈ కార్యాలు మనం జరిగించుకున్నాం. 20వ దినాన్ని మనం ప్రవేశించాం. ఈ దినం కొరకు మనకి ఇవ్వబడినటువంటి మరి వాక్య భాగాలు ఒకసారి నేను మీకు తెలియజేస్తాను. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం నుండి 7వ వచనం వరకు, అదే రీతిగా లూకా సువార్త 21వ అధ్యాయం 34వ వచనం నుండి 38వ వచనం వరకు ఉన్న భాగం, ఆ తదుపరి చివరిగా దావీదు యొక్క మరి కీర్తనలలో నుండి దావీదు కీర్తన 130వ అధ్యాయం 7వ వాక్యాన్ని, ఈ 3 భాగాలు మనకి క్రోడీకరించి ఇవ్వబడినటువంటి అంశం ధనాశ అనేటువంటి మాటతోటి ఆ యొక్క టైటిల్ లేక హెడ్డింగ్ అనేటువంటిది పెట్టి మనకి ఇచ్చారు. ధనాశ అనేటువంటిది మరి వాక్యంలో మనందరికీ తెలిసిన విషయం. ధనాశ సమస్తమైనటువంటి కీడులకు మూలం అనేటువంటిది బైబిల్ చెప్పేటువంటి సత్యం. దానిని మరి 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం నుండి 7వ వచనం వరకు ఉన్నటువంటి భాగంలో మరి ఒక చిన్న సందర్భాన్ని మరి మనకు అక్కడ తెలియచేయబడతా ఉంది. అక్కడ ప్రారంభంలోనే మొదటి వచనంలో అంటాడు, అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య అనేటువంటి మాటతో ప్రారంభమై ఆయన మరి పడినటువంటి ఆ యొక్క కష్టాన్ని, ఆ కుటుంబం ఎదుర్కొన్నటువంటి విధానాన్ని మనకి కొంచెంగా వివరిస్తూ, వారు చేసినటువంటి ఆ యొక్క పనిని బట్టి అక్కడ ఏర్పడినటువంటి లోటు మరి తెలియచేస్తూ ఉన్నాడు. ఇక్కడ మరి ఉన్నటువంటిది ఒక కుటుంబం, చిన్న కుటుంబం, అనగా ఒక భర్త, ఒక భార్య, వారికి పిల్లలు. ఎంతమంది ఉన్నారనేటువంటిది చెప్పలేదు, కానీ మరి వారికి కుమారులు ఉన్నారనేటువంటి మాట అక్కడ తెలియచేయబడతా ఉంది. ఒక కుటుంబం కలిగి ఉంది. ఆ కుటుంబంలో మరి చక్కటి సంతోషం కొంతకాలం కనపడింది. ఆ కుటుంబాన్ని గురించి ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏమిటంటే, యెహోవా యందు భక్తి గలవాడు అనేటువంటి మాట ఆ కుటుంబ యజమానురాలు లేక భార్య మరి ప్రవక్త అయినటువంటి ఆ యొక్క ఏలియా గారి దగ్గర చెప్తా ఉంది. ఈ మాట ఎప్పుడు చెప్తా ఉంది అంటే, ఆ యజమాని చనిపోయిన తర్వాత ఆ కుటుంబంలో వచ్చినటువంటి లోటును సరిచేసుకోవడానికి ఇప్పుడు ఆమె బయటకు వచ్చింది. అప్పటి వరకు కూడా ఆమె బయటికి రాలేదు. ఆ శిష్యుడు లేక ఏలియా గారి దగ్గర ఉన్నటువంటి శిష్యుడే ఏలియా గారి దగ్గర పరిచర్య చేస్తూ ఆయన చేసేటువంటి మరి గొప్ప కార్యాలన్నింటిలో కూడా సహకరిస్తూ ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. ఇక్కడ మరి పనుల్లో సహకరిస్తూ ఉన్నాడు, కానీ అతని యొక్క పరిస్థితి ఎలా ఉందంటే అప్పులు చేయటంలో ఆసక్తి కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ సంగతి ఎప్పుడు తేలిందంటే, ఆయన చనిపోయిన తర్వాత మరి అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళందరూ వచ్చి, మీ భర్త మా దగ్గర అప్పు చేశాడు, ఈ అప్పు తీర్చాలి అంటే నీ పిల్లల్ని మాకు బానిసలుగా ఇస్తేనే కానీ ఈ అప్పు తీరేటువంటిది కాదు అనేటువంటి మాట. యెహోవా యందు మరి భక్తి కలిగినటువంటి వాడే, కానీ అతనికి ఏమాత్రం కూడా భయం అనేటువంటిది లేదు. ఈ భయం లేనటువంటి దాన్ని బట్టి అతను ఏం చేస్తూ ఉన్నాడంటే, ఎక్కడ అప్పు దొరుకుతూ ఉంటే అక్కడ అప్పు తెస్తూ ఉన్నాడు. కుటుంబంలో మరి సంతోషం వెల్లివిరుస్తూ ఉందనేటువంటి ఆలోచన ఆ కుటుంబీకులు మరి కలిగి ఉన్నారు, కానీ అతను చనిపోయిన తర్వాత ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ యొక్క కష్టం ఏంటో లేక యజమాని చేసినటువంటి తప్పు ఏంటో మరి బయటపడతా ఉంది. మొదటిగా ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం యెహోవా యందు భక్తి కలిగినటువంటి కుటుంబం, కానీ భయం మాత్రం లేదు. అప్పులు చేసేటువంటి విషయంలో ఆ కుటుంబ యజమాని చాలా ఆసక్తి కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. తనకు మించినటువంటి అప్పులు చేసి, తన స్థాయికి మించిపోయినటువంటి అప్పులు చేసి ఆయన చనిపోయినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. అంతేకాదు, చనిపోయిన తర్వాత మరి మిగిలినటువంటి అప్పులను బట్టట కుటుంబానికి వేదన కలిగింది. వేదన ఎలా కలుగుతూ ఉంది? భర్త పోయాడు, కనీసం బిడ్డలైనా ఉన్నారు, వాళ్ళు తెచ్చేటువంటి ఆ కష్టార్జితం మీదైనా బ్రతుకుదామని అంటే ఆ తల్లి నుంచి వేరు చేయడానికి అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళు వచ్చి నీ బిడ్డల్ని మేము తీసుకొని వెళ్ళిపోతాం అనేటువంటి మాట అక్కడ తెలియచేస్తూ ఉన్నారు. అంతేకాదు, 5వదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ యజమాని చేసినటువంటి ఒక మంచి పని ఏంటంటే, ఆ ఇంటిలోనట మరి ఏ వస్తువు ఉన్నట్టుగా అక్కడ ఏమి రాయలేదు, కానీ
నూనెతో ఉన్నటువంటి ఒక కుండ, లేక నూనెను ఉంచుకోవడానికి ఆ ఇంట్లో ఒక కుండ మాత్రం అక్కడ ఉన్నట్టుగా మనకి తెలియచేయబడతా ఉంది. ఈ మాట మనం ఒకసారి అనగా నూనెని కూర్చున్నటువంటి ఆ ప్రత్యేకత నిర్గమకాండం 30వ అధ్యాయం 31, 32 వాక్యాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే నూనె మరి అభిషేకించడానికి వాడుతూ ఉండేవారు. అంతేకాదు నూనె మరి దేవుని యొక్క సన్నిధిలో నిరంతరము దీపం వెలిగించడానికి వాడుతూ ఉండేవారు. నూనె మరి పరిశుద్ధతకు గుర్తుగా ఉంది. అనగా పరిశుద్ధ స్థలములో దేవునికి పరిచర్య కొరకు వాడబడేటువంటిదిగా మరి నూనె కనపడతా ఉంది. దానిని మాత్రం ఉంచుకున్నాడు. పరిశుద్ధత సంబంధించినటువంటి ఆ నూనె మాత్రం ఇంట్లో ఉంది, కానీ ఆ కుటుంబంలో సంపూర్ణమైనటువంటి పరిశుద్ధత లేదు. భక్తి ఉంది, కానీ భయం లేదు. ఎప్పుడైతే మరి ఈ రెండు లోపిస్తూ ఉన్నాయో, రెండింటిలో ఏ ఒకటి లోపించినప్పటికీ కూడా ఆ కుటుంబంలో శాంతి కానీ సమాధానము కానీ మరి రాబోయే కాలంలో కానీ ముందు కాలంలో కానీ ఎప్పుడు కూడా కనపడదు. ఇక్కడ ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే భక్తి కలిగిన కుటుంబమే కానీ భయం లేనటువంటి కుటుంబం, భయం లేకుండా అప్పులు చేసినటువంటి కుటుంబం చివరికి కుటుంబాన్ని మరి బయటకు ఈడ్చివేయడానికి కూడా మరి సిద్ధపడినటువంటి వాడుగా అతను కనపడతా ఉన్నాడు. అయితే చేసినటువంటి మంచి పని ఏంటంటే నూనెతో ఉన్నటువంటి కుండ, లేకపోతే నూనె మరి వేసుకోవడానికి పోసుకోవడానికి ఉపయోగపడేటువంటి ఒక కుండ ఉంచాడు. నూనె పరిశుద్ధతకు గుర్తుగా ఉంది. అనగా దేవుని సన్నిధిలో దానిని వెలిగించేటువంటి లేక దీపాన్ని వెలిగించడానికి నూనె వాడేవారు. అంతేకాదు రాజులను అభిషేకించడానికి నూనె వాడేవారు, లేకపోతే ప్రవక్తలను యాజకులైనటువంటి వారిని అభిషేకించడానికి కూడా నూనె వాడుతూ ఉండేవారు. అనగా ఈ వ్యక్తి పరిశుద్ధుడు, ఈ వ్యక్తి పరిశుద్ధమైనటువంటి కార్యాలు చేయడానికి అర్హత కలిగిన వాడు అని చెప్పేందుకు మరి నూనె వాడుతాం. అదొకటి మాత్రమే ఇంటిలో ఉంచాడు. మరి మిగిలినటువంటి విషయాలు అక్కడ మనకి పెద్దగా రాయబడలేదు. కానీ ఈ శిష్యుడు అప్పులు మిగిల్చాడు. ఆ ఇంటికి ఏం మిగిల్చాడండి? అప్పులు మిగిల్చాడు. ఏమాత్రం కూడా ఆ కుటుంబానికి సంతోషం లేదు. ఒకవేళ ఆయన ఉన్నప్పుడు కుటుంబీకులందరూ సంతోషంగా ఉన్నారేమో, ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ అప్పులు తెచ్చేవాడు, బాగానే పోషించేవాడు. అందుని బట్టి వాళ్ళు సంతోషపడ్డారు. కానీ అసలు లోటు ఎప్పుడు వచ్చిందంటే అతను చనిపోయిన తర్వాత. పరిశుద్ధత అనేది అనగా ఆ కుండ పాత్ర ఉంది, కానీ ఆ పాత్ర నిండుగా పరిశుద్ధత లేదు. కారణం ఏంటో తెలుసా? భక్తి ఉంది, కానీ ఆ కుటుంబానికి భయం లేనటువంటిదిగా ఉంది. అక్కడ నూనెతో నింపబడిన కుండ అంటలేదు, కానీ ఒక కుండ ఉంది, అది నూనెతో ఉన్నటువంటి పాత్ర అంటా ఉన్నాడు. కాబట్టి ఇన్ని లోటులు ఉన్నటువంటి మరి ఆ కుటుంబానికి ఇవాళ కష్టం వచ్చింది. ఆ కష్టం రాగానే మరి అప్పటి వరకు లోపల ఉన్నటువంటి ఆ యజమానురాలు ఇవాళ బయలుదేరి ఏలియా గారి దగ్గరికి వచ్చింది. ఆయనతోటి మరి అడుగుతూ ఉంది, నా భర్త ఎంత భక్తి కలిగిన వాడో దేవుని యందు నీకు తెలుసు కదా, పరిచర్యలో ఏ రీతిగా ఉన్నాడో తెలుసు కదా, నా పరిస్థితి ఎలా ఉందని అంటే ఏలియా గారు ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. అమ్మా మీ ఇంటిలో ఏమి ఉంది? ఏమి ఉంది? నూనె కుండ ఉంది. నూనె కుండ పరిశుద్ధతకు గుర్తుగా ఉంది. అనగా ఈ మంటి పాత్ర, మన శరీరము, దేహం అనేటువంటి ఈ దేవాలయము దేవుడైన యెహోవా దేంతో చేశాడు? ఇది మట్టితో చేశాడు. ఈ మట్టితో చేయబడినటువంటి పాత్ర లేక ఈ శరీరము, ఈ దేహాన్నట మనము నిరంతరము ఎలా ఉంచుకోవాలంటే పరిశుద్ధముగా ఉంచుకోవాలి. కాబట్టి అది కాస్త ఉంచుకున్నారు, కానీ సంపూర్ణత లేదు. ఆ పరిశుద్ధత మరి సంపూర్ణమైనటువంటి రీతిలో లేని దానిని బట్టి వారు ఎన్నో లోటులు మరి ఎదుర్కొన్నటువంటి వారుగా మరి కనపడుతూ ఉన్నారు. ఇక్కడ మరి మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఆ యొక్క గృహంలో ఆ లోటు ఎప్పుడు తెలిసిందని చెప్పుకున్నాం మనం. అతను చనిపోయిన తర్వాత అప్పు ఇచ్చినటువంటి వాళ్ళు ఇంటికి వచ్చి మా అప్పు ఏది అనేటువంటి విషయం వస్తే, ఇదిగో ఇవాళ ఇంటిలో ఉండాల్సినటువంటి ఆ స్త్రీ బయటకు బయలుదేరి ఆ యొక్క ప్రవక్త దగ్గరికి వెళ్ళి తన గోడంతా కూడా మరి విలపించుకుంటూ చెప్తా ఉంది. కాబట్టి ప్రవక్త ఆ యొక్క గృహము యొక్క యజమాని యొక్క ప్రవర్తన ఎరిగినటువంటి వాడు కాబట్టి, అనగా భయాన్ని గురించినటువంటి విషయం ప్రక్కన పెడితే భక్తిగా ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. రెండవదిగా పరిచర్యలో కూడా భాగస్థుడిగా ఉన్నాడు. కాబట్టి అతను కలిగినటువంటి ఆ ఒకే ఒక దానిని బట్టి మరి ఒక రెమెడీ చెప్తా ఉన్నాడు, ఒక మార్గాన్ని ఈయన మరి చూపిస్తూ ఉన్నాడు. ఆమె వెళ్ళి తన బాధ అంతా చెప్పుకుంటూ ఉంటే ఆ యొక్క 4వ అధ్యాయం 2వ వాక్యం మొదటి భాగంలో నా వలన నీకు ఏమి కావలెను? మొదటి ప్రశ్న ఏమేస్తూ ఉన్నాడు? నా వలన నీకు ఏమి కావాలి?
ఆ వెంటనే ఆమె జవాబు కొరకు కూడా చూడకుండా ఆయన రెండో ప్రశ్న వేస్తూ ఉన్నాడు, నీ ఇంటిలో ఏమి ఉన్నది? దేవుని బిడ్డలారా, ప్రభు మనల్ని ఆశీర్వదించాలి అంటే మనకు ఏమి కావాలో మనం ఎరిగి ఉండాలి. మన యొక్క తాహతను మించి అడగకూడదు, మనకి అవసరమైనటువంటి దానికంటే తక్కువ కూడా అడగకూడదు. ఎంతవరకు అవసరమో అంతవరకే అడగాలి. అయితే ఆమె మరి సరైనటువంటి జవాబు చెప్తా ఉంది. ఎందుకంటే మరి యొక్క ఎలియాతోటి వాళ్ళందరూ కూడా కుటుంబం మంచి పరిచయస్తులుగా ఉన్నారు, దేవుని యందు మరి భక్తిపరులుగా జీవిస్తూ ఉన్నారు, వారి కొరకు ఏమి కావాలో వాళ్ళు ఎరిగినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి ఆమె ఆ రెండో వచనంలోనే రెండో భాగంలో అంటూ ఉంది, నీ దాసురాలు నేను నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది. అందులో నూనె ఉందా లేదా తెలియదు, కానీ అప్పుడు వరకు నూనె ఉంది కాబట్టి నూనె తడి ఉండొచ్చు. ఆ నూనె తడిలో నుంచి కూడా మరి ఏలియా గారట గొప్ప కార్యాన్ని ఆ కుటుంబ పక్షంగా చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే భక్తి వలన మనకి దేవుడు కొన్ని కార్యాలు చేస్తాడు. భయం ఉంటే జరిగేటువంటి కార్యం సంపూర్ణమైనటువంటిదిగా ఉంటుంది. అందుకే దావీదు గారు అంటాడు కదా, యెహోవా యందు భయభక్తులు కలవాడు ఎలాగూ ఆశీర్వదించబడతాడు. ఈ సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదం కావాలి అంటే మనకి రెండు ఉండాలండి. ఏముండాలి? భయం ఉండాలి, భక్తి ఉండాలి. కాబట్టి ఆమె మా ఆయన గారు లేకపోతే నా భర్త గారు భయభక్తులు కలిగిన వాడు అనేటువంటి ధైర్యమైన మాట చెప్పలేకపోతూ ఉంది. ఏమంటుందంటే, నా భర్త ఎంత భక్తి కలిగిన వాడో నీకు తెలుసు కదా, నా ఇంటిలో ఒక నూనె కుండ తప్ప మరేమీ లేదు. అనగా ఇంటిలో భర్త చనిపోతూ చేసినటువంటి ఒక మంచి పని ఏంటంటే, పరిశుద్ధతను నింపుకోవడానికి లేక అభిషేకము పొందుకోవడానికి దేవుని యొక్క సన్నిధిలో నిరంతరము పరిచర్యకు ఉపయోగించుకునేటువంటి ఆ నూనె పాత్రను మాత్రం బయటపడేయలేదు, లేక దాన్ని మరి విసర్జించినటువంటి వాడుగా లేడు. కాబట్టి ఇదిగో నా ఇంటిలో ఈ వస్తువు తప్ప మరేమీ కూడా లేదు. కాబట్టి మన యొక్క మంటి శరీరాల్లో పరిశుద్ధత అనేటువంటి దేవుని యొక్క క్రమాన్ని కనుక మనం నింపుకోగలిగితే, ఆ పరిశుద్ధత సంపూర్ణంగా మన యొక్క మరి దేహాత్మలలో ఉంటే కనుక, అనగా ఈ దినాల్లో మనకు ఎలా వస్తుంది? ఆ పరిశుద్ధత కేవలము ప్రభునందు మనం కలిగినటువంటి ఆ సహవాసాన్ని బట్టి మాత్రమే మరి మనకు దొరుకుతూ ఉంది. ఎందుచేత మనం ఆ పరిశుద్ధత నింపుకోవాలి? పరిశుద్ధులంగా ఉండడానికే దేవుడు మనల్ని పిలిచాడు, కానీ అపవిత్రులముగా ఉండడానికి దేవుడు మనలను పిలవలేదు, ఏర్పాటు చేసుకోలేదు. ఒకవేళ అపవిత్రులుగా జీవిస్తే కనుక మనం ఆయన బిడలుగా ఉండడానికి వీలు లేదు. భక్తి కలిగినటువంటి వారమే అన్ని సమయాల్లో దేవుని ఎదురు కనపడతాం, కానీ భయము లేనటువంటి భక్తి వల్ల ప్రయోజనం లేదు. చిన్నపిల్లలు ఉంటారు, చిన్నపిల్లలకి మరి అమ్మ ఏదైనా మాట చెప్తే వినటం అలవాటే. నాయన ఆ పొయ్యి దగ్గరికి వెళ్ళొద్దంటే ఒక నిమిషం ఉంటాడు, కానీ అమ్మలా పక్కకి వెళ్ళ కానీ ఇక్కడ ఏముందో చూద్దామని వెళ్ళి భయం లేదోడికి. ఎందుకంటే భయం అంటే తెలియదు. ఆ భయం తెలియని దాన్ని బట్టి వెళ్ళి నొప్పునే పట్టుకుంటాడు. అయ్యయ్యో చిన్నపిల్లవాడు పట్టుకున్నాడు కదా, నొప్పి అని ఆగుతుందా? ఏమవుతుందా? మనం పట్టుకుంటే ఎలా కాలుతుందో వాడికి కూడా అలాగే కాలుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధత మన ఇంటిలో, మన దేహములో, మన ఆత్మలో, మన శరీరంలో సంపూర్ణంగా మనం నింపుకోవాలి అంటే ప్రభువుతోటి మనం శ్రేష్టమైనటువంటి సహవాసాన్ని మరి కలిగి ఉండాలి. ఈ సందర్భంలో ఆమె వెళ్ళి ఏలియా గారిని మరి బ్రతిమాలుకుంటూ అడుగుతూ ఉంటే ఆయన ఒక దీవెనకరమైనటువంటి ఒక సలహా ఇచ్చాడు. ఆమెకి ఒక శ్రేష్టమైనటువంటి ఒక సలహా ఇచ్చాడు. అమ్మా, నీ ఇంటిలో ఉన్నటువంటి ఆ వస్తువు ద్వారానే, నీ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క మరి నూనె పాత్ర ద్వారానే, నూనె కుండ ద్వారానే నీకు దేవుడు మేలు చేస్తాడు అనేటువంటి మాట ఆ యొక్క 4వ అధ్యాయంలోనే 3వ వాక్యం మొదటి భాగంలో మనం చూస్తే, నీవు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారి యొద్ద దొరకగలిగిన పాత్రలన్నిటినీ ఎరువు పుచ్చుకో అంటా ఉన్నాడు. అక్కడ బయట ఉన్నటువంటి నూనె పాత్రలు ఎరువు పుచ్చుకోమంటాం లేదు, ఖాళీగా ఉన్నటువంటి ఏ పాత్ర అయినా తెమ్మంటా ఉన్నది. అది ఇత్తడి పాత్ర కావచ్చు, సత్తు పాత్ర కావచ్చు, మట్టి పాత్ర కావచ్చు, ఏదైనా కావచ్చు. ఏ పాత్ర అయినప్పటికీ కూడా నీ ఇంటిలోనికి పట్టుకురా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఆ మాట చెప్తా ఉన్నాడు తెలుసా? ఆ ఇంటిలో ఉన్నటువంటి భక్తిని బట్టి, ఆ ఇంటిలో ఉన్నటువంటి నూనె కుండను బట్టి ఆ ఇంటిలో ఇంకా కొంత పరిశుద్ధత ఉంది. ఈ కుటుంబం ద్వారా, ఆమె ద్వారా ఈ పరిశుద్ధత మరికొంతమందికి వెళ్ళాలి అని ఏలియా గారి యొక్క ఉద్దేశం. ఆ రెండో భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, రెండో భాగంలో పాత్రలు తెచ్చిన తర్వాత ఏం చేయాలో కూడా చెప్తా ఉన్నాడు. నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల తలుపు మూసి ఆ పాత్రలన్నింటిలో నూనె పోసి
నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా, సెలవు కూడా అయిపోయింది. ఏం చేయాలో చెప్పేశాడు. ఏలియా గారు ఆయన దారిన ఆయన వెళ్ళిపోయాడు. ఆమె పిల్లల్ని పంపించింది, ఊర్లో ఉన్నటువంటి పాత్రలన్నీ కూడా తెప్పించింది. ఆ పాత్రలన్నీ కూడా ఏలియా గారు చెప్పినట్టుగానే లోపల పెట్టి నిండినటువంటి ప్రతి పాత్ర ఒక ప్రక్కన పెడతా ఉంది. అందులో ఆ కుండలో నుంచి పోస్తూ ఉంటే అది ఏ సైజు ఉన్నటువంటి పాత్ర అనేటువంటిది రాయలేదు. ఎలాంటి పాత్ర, వెండి పాత్ర, బంగారు పాత్ర, లేకపోతే మట్టి పాత్ర, సత్తు పాత్ర, ఎత్తడి పాత్ర రాయలేదు. కానీ అది ఏ పాత్ర అయినప్పటికీ కూడా అది ఖాళీ పాత్ర. ఈ ఖాళీ పాత్రతో నూనె నింపారు. ఎలా నింపారట? నువ్వు ఇంటిలోకి వెళ్ళి తలుపులు మూసుకొని పరలోకమందు ఉన్నటువంటి నీ తండ్రిని నువ్వు ఏదైనా వేడుకోవాలని అంటే పెద్ద పెద్ద గొంతుకలతోటి, లేకపోతే పెద్ద పెద్ద స్వరాలతోటి, పెద్ద పెద్ద మాటలతోటి కాదు, కానీ నీ గృహంలోకి వెళ్ళు, నువ్వు తలుపు వేసుకో, ఒంటరిగా ఉండి ప్రార్థన చేయి. ఇది అదే కార్యం వాళ్ళు చేశారు. దేవుని బిడ్డలారా, మరి గ్రంథకర్తలు రాస్తూ ఉంటారు, కన్య అయినటువంటి మరియట మిగిలినటువంటి యవన స్త్రీలందరూ కూడా బయట తిరుగుతూ ఉంటే, బయట పనుల మీద ఉంటే వాళ్ళు కూడా మెస్సయ్య మా కడుపును పుట్టాలని కనిపెట్టారు. కానీ మరియట నిరంతరము కూడా తన ఇంటిలో ఉండి తలుపులు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉంటే ఒక శ్రేష్టమైనటువంటి ఆశీర్వాద ఫలం పొందింది. దేవదూత వచ్చి, దయాప్రాప్తురాలా మరియా, నీకు శుభం. ఆ శుభవచనాన్ని మనం పొందుకోవాలని అంటే, ఆ శ్రేష్టమైనటువంటి దీవెన మనం పొందాలి అని అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలో తెలుసా? మన తలుపులు మూయాలి. ఇంటి తలుపులు మోస్తాం సరే, కానీ తలుపులు మూసుకున్న తర్వాత కూడా మన హృదయం అనేటువంటి తలుపులు ఏం చేస్తామంటే బయట ఓపెన్ చేసి వచ్చేస్తాం కదా. అప్పుడప్పుడు మన సహోదరులు పరిగెడుతూ ఉంటారు కదా, వర్షాకాలం వచ్చినప్పుడు మందిరానికి వచ్చే ముందు బట్టలు ఉతికేస్తారు, డాబా మీద ఆరేస్తారు, లేకపోతే తాళ్ళు మీద ఆరేస్తారు. చినుకులు పడుతూ ఉంటాయి, చూపంతా ఇటు వెళ్ళిపోద్ది, కిటికీలోకి వెళ్ళిపోద్ది. అవసరమైతే కనుక పాస్టర్ గారు అటో ఇటో కనుక చూస్తూ ఉంటే గబుక్కుని పరిగెడుతూ ఉంటారు. పరిగెడేటప్పుడు జారిపోతారా, పడిపోతారా, లేకపోతే ఏమైనా నక్కర్లేదు వాళ్ళకి. దేవుని బిడ్డలారా, తలుపులు ముయ్యాలి అంటే ఇంటి తలుపులు ముయ్యి మంచిదే, కానీ నీ హృదయం అనేటువంటి తలుపులు కూడా మూసి నీ హృదయంలో సంపూర్ణంగా దేవుని యొక్క పరిశుద్ధతను నింపుకొని నువ్వు దేవునికి భయముతో భక్తితో ప్రార్థన చేస్తే, ఇదిగో వాళ్ళు తెచ్చినటువంటి ఆ పాత్రలన్నీ కూడా ఏమైనాయట? సంపూర్ణంగా మరి నిండిపోయినటువంటి పాత్రలుగా కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఆ నిండిపోయినటువంటి పాత్రలు మరి తలుపులు మూసుకొని వాళ్ళు మరి ఏలియా చెప్పినట్టుగా చేస్తే ఆ పాత్రలన్నీ సంపూర్ణంగా నూనెతో నింపబడ్డాయి. నూనెతో నింపబడిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? మళ్ళీ ఒకసారి ఇంటి తలుపు తీసుకొని ఇందాక ఎవరి దగ్గర అయితే మొర్ర పెట్టుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా, నువ్వు ఇచ్చినటువంటి సలహా ప్రకారంగా నేను పాటించాను, ఆ పని నేను చేశాను. ఈ పని చేసిన తర్వాత నాకేమైంది? ఖాళీగా ఉన్నటువంటి పాత్రలన్నీ కూడా నిండిపోయినాయి. అయ్యా, నీ మాట మరి దేవుడు విన్నాడు, నీ మాట పక్షంగా నాకు గొప్ప కార్యం జరిగింది అని ఎవరికి చెప్పాలి? అలా ప్రవక్త గారి దగ్గరికి వెళ్ళి చెప్పాలి, ఎలీషా దగ్గరికి వెళ్ళి చెప్పాలి. క్షమించండి, మీరు సొంత మాటలు చెప్పకండి, నాకు ఆ మాట వచ్చేస్తూ ఉంటుంది. ఏలియా గారి దగ్గరికి వెళ్ళి చెప్పాలి. ఏలియా గారి దగ్గరికి వెళ్ళి ఆ మాట చెప్పడం మానేసి వాళ్ళకి ఇప్పుడు ఏమొచ్చిందంటే సొంత ఆలోచన వచ్చేసింది. తలుపులు తీసింది అమ్మ, మళ్ళా పిల్లల్ని పిలిచింది, అరే పాత్రలన్నీ నిండిపోతున్నాయిరా, పోస్తూ ఉంటే ఇంకా నూనె వచ్చేస్తూ ఉందిరా, కాబట్టి మీరు వెళ్ళి ఇంకా ఎక్కడైనా ఉన్నాయేమో ఖాళీ పాత్రలు పట్టుకురండి. వ్యాపార సంబంధమైనటువంటి ధనాశ వాళ్ళ మనసులోకి వచ్చింది. వాళ్ళు మళ్ళా ఊరంతా తిరిగారట, ఎక్కడా కూడా ఖాళీ పాత్రలు లేవు, ఎక్కడా కూడా ఖాళీ పాత్రలు లేవు. కానీ వాళ్ళు చేయాల్సిన పని ఏంటో తెలుసా? అయ్యా ఏలియా గారు, మీరు చెప్పినటువంటి మాట చొప్పున మేము ఊరి మీద ఉన్నటువంటి ఖాళీ పాత్రలన్నీ తెచ్చాం. ఆ పాత్ర ఏ లోహంతో చేశారో మేము చూడకుండా తెచ్చాం, అవన్నీ కూడా నూనెతో నింపబడ్డాయి. నీ మాట చొప్పున మేము చేశాము, దేవుని యొక్క తలంపును మేము నెరవేర్చామని ఒక కృతజ్ఞత మాట చెప్పుంటే ఇంకా ఎంత అద్భుతం జరుగునో. కానీ వాళ్ళు ఒక్క మాట కూడా చెప్పలేదు సరిగదా. వారి సొంత తలంపులు అక్కడ బయట పెట్టారు. దేని కొరకు? ఏలియా గారికి మనం ఎన్ని పాత్రలు తెచ్చామో తెలియదు కదా, ఎన్ని పాత్రలు నింపామో తెలియదు కదా. ఆయన దగ్గర ఎందుకు చెప్పడం? నిండిపోయినాయి కాబట్టి ఇప్పుడు బయటికి తీసుకెళ్ళి ఏం చేద్దాం? వ్యాపారం చేద్దాం, అమ్మేద్దాం. ఈ దినాల్లో అనేక క్రైస్తవ సంఘాల్లో జరిగేటువంటిది ఇదే. విశ్వాసులను అమ్మేసేటువంటి వారు ఉన్నారు.
విశ్వాసుల్ని కొనుగోలు చేసేటువంటి వారు ఉన్నారు, విశ్వాసుల్ని మభ్యపెట్టేటువంటి వారు ఉన్నారు. దేవుని బిడ్డలారా, అలాంటి విశ్వాసులు ఎప్పుడు పడిపోతారో తెలుసా? భక్తి ఉంటుంది కానీ భయము లేదు. అయ్యో, నేను ఎక్కడ వాక్యం నేర్చుకున్నాను, ఎక్కడ దేవుని యొక్క సన్నిధిలో నేను ఎదిగాను, ఎక్కడ బాప్తిసం తీసుకున్నాను అనేటువంటిది మరిచిపోయి లోక సంబంధమైనటువంటి ధనాశ కలిగిన వారుగా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారట? చెదిరిపోతూ ఉంటారు, అటు ఇటు పోయేవారుగా ఉంటారు. ఇక అక్కడతోటే వాళ్ళ చాప్టర్ ఏమవుతుంది? అంతమైపోతారు. 6వ వాక్యంలో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీయూ లేవని వెనక్కి వచ్చాడు. ముందెళ్ళినప్పుడు ఖాళీ పాత్రలో చేతుల నిండా బరువుతో మోసుకొచ్చారు. రెండవసారి వాళ్ళ సొంత ఆలోచనతో వెళ్ళినప్పుడు ఇప్పుడు పాత్రలు ఏమీ కూడా అక్కడ లేవు, ఖాళీ పాత్రలు. ఒక్క పాత్ర కూడా దొరకలేదు వాళ్ళకి, ఒక్క పాత్ర కూడా దొరకలేదు. అంతేకాదు, ఎప్పుడైతే వాడు అలాగ లోపలికి వచ్చాడో చూడండి, అక్కడ చిన్న మాట తెలియజేస్తా ఉన్నాడు. 7వ మాటకి ముందు భాగంలో నూనె నీళ్ళిచ్చిపోయాను. అమ్మా, బయట ఖాళీ పాత్రలు ఏమీ లేవమ్మా, ఒట్టి చేతులతో వచ్చానమ్మా అని ఆ మాట నోట్లో నుంచి రాగానే ఆ పాత్రలో ఉన్నటువంటి నూనె కూడా నీళ్ళిచ్చిపోయింది. కానీ అక్కడ షూనేములో ఉన్నటువంటి బీద విధవరాలు అదే ప్రవక్తతోటి చెప్తా ఉన్నాడు, ఏమంటే నాకు తింటాక ఏమన్నా పెట్టు, మొదటి అప్పాన్ని నాకు పెట్టు. అయ్యా, నా దగ్గర గుప్పిడి పిండి ఉందయ్యా, అది దాంతో నేను ఒక రొట్టె, నా యొక్క బిడ్డకు ఒక రొట్టె చేసి పెట్టాలని మేము ఆశపడతా ఉంటే అది అందుకని ఆయన ఎక్కడ కూడా ఆయన మాట నుంచి పక్కకు తప్పుకోవటం లేదండి. ఆయన అంటున్నాడు ఏంటో తెలుసా? మొదటి అప్పము నాకే పెట్టాలి, ప్రథమ ఫలము దేవునిది, మొదటి ఫలము దేవునిది, దశమ భాగము దేవునిది. ఏలియా ప్రవక్త ఎక్కడున్నాడో అక్కడికి పట్టుకెళ్ళి ఆ రొట్టె ఇచ్చింది, ఆయన తిన్నాడు. కరువు అయిపోయేదాకా గృహంలో అదట తొట్టిలో పిండి అయిపోలేదు, బుడ్డిలో నూనె తరిగిపోలేదు. అనగా దేవుని నామపక్షంగా మనం చేసేటువంటి క్రియల కొరకు కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత లేనటువంటి కార్యాలు కనుక మనం చేస్తే, దేవునికి విరోధమైనటువంటి కార్యాలు కనుక చేస్తే, 6వ వాక్యం చివరి భాగంలో అంటాడు, అంతటా నూనె నిలిచిపోయాను. ఇక మరి ఆ ఉన్న నూనె వాళ్ళు ఏం చేసుకున్నారో తెలియదు, ఇంకా తెచ్చుకుంటా కూడా లేదు, అమ్ముకున్నారో లేదో కూడా తెలియదు. జాగ్రత్తగా గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా. భయభక్తులు కలిగిన వాడు ఏం చేస్తాడంటే ఎంతసేపు కూడా మరి దేవునితోటి సహవాసాన్ని కలిగి ఆయన ఏమి చెబితే అది చేసేటువంటి వాడుగా ఉంటాడు. భయభక్తులు లేనటువంటి వాడు ఏం చేస్తాడు? కొంతకాలం నడుస్తాడు, కొంచెం అభివృద్ధి చెందిన తర్వాత దురుద్దేశం పుడుతుంది, వ్యాపార సంబంధమైనటువంటి మరి ఆలోచన వచ్చేటువంటిదిగా ఉంటుంది. అంతలో నూనె ఆగిపోద్ది, అంతతో నీ పరిశుద్ధత ముగిసిపోతుంది. నీ పరిశుద్ధత ముగిసిపోయిందంటే దేవునికి నీకు నీ పాపమే అడ్డంగా వచ్చింది. అడ్డంకులు తొలగించడానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చిన వాడుగా ఉన్నాడు. మన పరిశుద్ధత మనం కాపాడుకోవాలి అంటే ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు రాస్తూ 4వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వాక్యంలో ఒక మాట చదువుకొని ముందుకెళ్దాం. 4వ అధ్యాయం 19వ వాక్యం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేంట్లో తీరుస్తాడట? దేవుని మహిమలో డబ్బులున్నాయా? దేవుని మహిమలో బంగారం ఉందా? దేవుని మహిమలో మనకేమైనా ఇళ్ళు ఉన్నాయా? దేవుని మహిమలో మనకి ఏది కలిసి రాదే? ఏం కలిసి వస్తుంది? ఏం కలిసి వస్తుంది? పరిశుద్ధత మన వెంట ఉంటుంది. దేవుని మహిమ ఎప్పుడైతే మనతో ఉందో మనకు శాంతి దొరుకుతూ ఉంది. దేవుని మహిమ మనతో ఎప్పుడైతే ఉందో మనకి సమాధానము దొరుకుతూ ఉంది. యేసయ్య కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాడు, నా శాంతిని మీకు ఇస్తా ఉన్నాను, మీకు సమాధానము కలుగునుగాక, మీకు సమాధానము కలుగునుగాక. ఈ శాంతి సమాధానం ఎక్కడి నుంచి వస్తుందట? కేవలము ఆయన యొక్క ఐశ్వర్యం. ఇది యేసు ప్రభువుకి ఐశ్వర్యం. మనం పాట పాడతాం కదా, నక్కలకు బొరియాలుండే, ఆకాశ పక్షులకు గూళ్ళుండేనో, నక్కలకు బొరియాలుండే, ఆకాశ పక్షులకు ఒకంత స్థలమైనాను, మన విభునికెక్కడ లేకుండేను,
ఒకంత స్థలమైనను మన విభునికెక్కడ లేకుండేను. రాజులకు రాజైనాయి మన విభుని. ఆయనకున్నటువంటి బిరుదేటట రాజులకు రాజు. తల వాల్చడానికి స్థలము లేదు, ఆయన ఉండడానికి ఇల్లు లేదు, మార్చుకోవడానికి అనేక వస్త్రాలు లేవు. కానీ ఆయన ఐశ్వర్యం కలిగినటువంటి మహిమ ఆయనని వెంటాడుతూ ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? తండ్రి దగ్గర నుంచి వచ్చింది. తండ్రి యొక్క మాటకు లోబడ్డాడు, తండ్రి యొక్క ఆజ్ఞకు లోబడిన వాడిగా ఆయన లోకంలో జీవించినటువంటి కాలమంతా పనిచేశాడు. కాబట్టి ఐశ్వర్యమే ఆయనతోటి వెంటాడింది. అదే ఐశ్వర్యం మళ్ళా తండ్రి యొక్క కుడిపార్శ్వానికి యేసుప్రభువుని తీసుకెళ్ళిపోయింది. ఆయన ఇచ్చేటువంటి ఐశ్వర్యంలోనట శాంతి ఉంది, సమాధానము. దానికే మనం పెట్టుకున్న పేరు ఏంటంటే దేవుని మహిమ. ఏం పేరు అది? దేవుని యొక్క మహిమ. ఎప్పుడైతే వీళ్ళు సొంత ఆలోచనతో వెళ్ళారో దేవుని మహిమ పక్కకు పోయింది, నూనె ఆగిపోయింది. ఆ మిగిలిన నూనె అమ్ముకున్నారో లేకపోతే వాళ్ళే వాడుకున్నారో ఏంటో, ఇక అక్కడతోటి వాళ్ళ యొక్క చాప్టర్ ఏమైపోయింది? సమాప్తం, సమాప్తం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహిమ మనకు దీవెనగా మారాలి అంటే దేవుడు చెప్పినది చెప్పినట్టుగా మనము చేయాలి, చెప్పినది చెప్పినట్టుగా చేయాలి. యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానా వివాహ సందర్భంలో మరి యేసయ్య మరి చెప్పినటువంటివి ఆ మాట ఏం చెప్పలేదు. కానీ ఆ తల్లి అంటూ ఉంది ఏమనంటే, అమ్మా నాతో నీకేమి పని అనగానే, నేను అడగకూడదు అనుకుంటా, ఎందుకంటే ఈ లోటు ఎవరింట్లో ఉంది? మమ్మల్ని పిలిచినటువంటి వాడి ఇంట్లో ఉంది కాబట్టి వాడి ద్వారా తీర్చాలి, వాడు వచ్చి అడగాలి. వాళ్ళు వచ్చి పనివారు వచ్చి అడుగుతూ ఉన్నారు. అప్పుడు అంటూ ఉన్నాడు ఆయన, మీరు వెళ్ళి రాతి బాణలు అంచుల మట్టుకు నింపండి. ఆ తల్లి చెప్తా ఉంది, ఆయన మీతో చెప్పినట్టే చేశారు కదండి. ఏలియా గారి దగ్గర ఉన్నటువంటి ఆ శిష్యుని యొక్క బిడ్డలు, ఆ భార్య ముందు చెప్పినట్టే చేశారు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయింది? సొంత ఆలోచనకు వచ్చేసారు, సొంత ఆలోచనకు వచ్చేసారు. వ్యాపార సంబంధమైనటువంటి ఆలోచనకు వచ్చినటువంటి వారుగా మరి కనపడుతూ ఉన్నారు. అయితే ఈ దినాల్లో ఆయన చెప్పినది చెప్పినట్టు చేస్తే ఆశీర్వాదం, దేవుని యొక్క మహిమ, అది మనకు ఐశ్వర్యంగా మిగులుతూ ఉంది. కానీ మనస్థితి ఎలా మారిపోయిందంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 3వ వాక్యంలో ఆ మాట ఒకసారి మనం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వాక్యం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు, ఇవన్నీ మీకు కావలనని మీ పరలోకపు తండ్రికి తెలియదు. మనకు ఆకలి వేస్తుందని తెలియదు ఆయనకి, మనకి దాహం వేస్తుందని తెలియదు ఆయనకి, మనకి వస్త్రాలు కావాలని తెలియదు ఆయనకి. అయితే నువ్వు ఎంతవరకు చెమట ఊడుస్తావో అంతవరకే నీకు ఇస్తాడు దేవుడు. ఇది మనం పెట్టుకున్నటువంటి నియమం కాదు. ఆదామును బట్టి దేవుడిని యెహోవా ఆది కాలంలోనే పెట్టాడు. ఏమని? నీవు చెమట కారిస్తేనే కానీ నీ కడుపు నిండదు, నీవు కష్టపడితేనే కానీ ముండ్ల తుప్పలు గచ్చ పొదల్ని కూడా వాటిని తొలగించలేవు. కాబట్టి నీ జీవితం సాఫీగా సాగాలినంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి శక్తి చొప్పున నువ్వేం చేయాలా? పని చేయాలి. అందుకే వాక్యం తెలియజేస్తూ ఉంది, పనివాడట తిండికి పాత్రుడు. పనివాడు తిండికి పాత్రుడు. అంతేకాదు, నూర్చెడి ఎద్దు యొక్క మూతికి చెక్కం తొడకండి, తిననివ్వండి. దాన్ని ఎంత తింటుంది? ఆ తిరుగుతూ ఆ గడ్డి మీద తిరుగుతూ ఎంత తింటుంది? మహా అయితే 4 పరకలు తింటుంది, 5 పరకలు తింటుంది. కానీ మనవాళ్ళు ఏం చేస్తారంటే అది కూడా మనమే తినాలి, దాని మూతికి ఏం కడతారు? చెక్కాన్ని కట్టేస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం తెలియచేస్తూ ఉంది, మనకి ఏది కావాలో ఆయనకి తెలుసు. అయితే ఆయన మనం ఎంతవరకు కావాలో అంతే ఆయనను అడగాలి. అడిగారు కానీ అడిగినది పొందుకున్న తర్వాత కృతజ్ఞత లేనటువంటి వారుగా, మరి ధనాశ కలిగినటువంటి వారుగా, మరి ఊర్లో పాత్రలు అన్నీ అయిపోయినాయి అనుకున్న తర్వాత మరలా వాటి కొరకు తిరిగినటువంటి వారుగా వాళ్ళు కనపడుతూ ఉన్నారు. కాబట్టి నోరు లేనటువంటి ప్రాణులు కూడానట ఆయన వైపు ఎదురు చూసి కడుపు నిండా ఆహారం తింటాయటండి. 145వ కీర్తన చూడండి ఒకసారి. 145వ కీర్తన 15వ వాక్యం 16వ వాక్యాన్ని ఒకసారి నేను చదువుతాను. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చెదవు, నీ గుప్పిలి విప్పి
ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. ప్రతి జీవి, ప్రతి మానవుని అంటలేదండి ఇక్కడ. అందులో కాకులు ఉన్నాయి, పిచ్చుకలు ఉన్నాయి, రాబందులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నేల మీద పాకేటువంటి జంతువులు ఉన్నాయి, పరిగెత్తే అన్నిటి కూడా. వీళ్ళందరూ కూడా ఎవరి కోసం చూస్తూ ఉన్నారు? ఇదిగో ఆయన కోసం చూస్తూ ఉన్నారు. నాతో అదే అంటూ ఉన్నారు కదా వాళ్ళు, అయ్యా మేమందరం పాడైపోయేటువంటి స్థితిలో, చనిపోయేటువంటి స్థితిలో వచ్చాం, మా దేవుళ్ళని దేవతల్ని పూజించాం. నువ్వేం చేస్తూ ఉన్నావు? నువ్వు నిద్రపోతూ ఉన్నావు. నీవు కూడా లేచి నీ దేవుణ్ణి ప్రార్థన చేయి, నీ దేవుణ్ణి ప్రార్థన చేయి. నీ దేవుని బిడ్డలారా, నోరు లేనటువంటి జీవులు తెలియచేస్తూ ఉన్నాయి నీ దేవుణ్ణి ప్రార్థన చేయమని. అన్యులైనటువంటి వారు తెలియజేస్తూ ఉన్నారు నీ దేవుణ్ణి ప్రార్థన చేసుకొని మరి ముందుకు సాగు అని. మరి మనస్థితి ఎలా ఉంది వేళ? మనస్థితి ఎలాగుంది? ఆయన కనుక మనం ప్రార్థన చేసి ఆయన దగ్గర మన కోరికలన్నీ వెల్లడిపరుచుకొని కనుక మనం కనుక ఆయన వైపు చూస్తూ మరి ముందుకు సాగగలిగితే సమృద్ధి అయినటువంటి సంతోషం, సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని మరి దేవుడు మనకి ఇచ్చేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ప్రభు మాటలు ఒకసారి మనం గమనించాలి. ఎవరైనా ఒకసారి తీసి చదవండి. సువార్త 12వ అధ్యాయం 24-26 వాక్యాలు. లూకాసు వార్త 12వ అధ్యాయం 24-26 వాక్యాలు. నేను కుల సంగతి విచారించి చూడుడి, అవి విత్తవు, కోయవు, వాటికి గరిసలేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే శ్రేష్ఠులు. కింద మాటలు అంటాడు, మరియు మీలో ఎవడు చింతించటం వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు. 26వ వాక్యంలో, కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటిని గూర్చి మీరు చింతింపనేలా. కాకులకే దేవుడు ఆహారం పెడుతున్నాడు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ప్రాంతంలో ఎన్ని కాకులు ఉంటాయండి? ఎన్ని కాకులు ఉంటాయి? చాలా ఉంటాయి. ఒక కాకి చచ్చిపోయినట్టు ఎన్ని కాకులు వస్తాయి? అబ్బో, ఎక్కడైనా ఆహారం కనపడితే ఏం చేస్తూ ఉంటాయి? రా, ఇక్కడ ఆహారం ఉంది, ఉన్నది చిన్న ఆహారమే, పోట్లాడుకుంటాయి వచ్చిన తర్వాత. కానీ అందరినీ పిలుస్తూ ఉంటాయి. మనం ఏం చేస్తూ ఉంటాం? ఏమి ఎరగనోళ్ళకులాగా ఏదో టైంకి బయలుదేరి మందిరానికి వచ్చేస్తాం, అంతే. కామ్గా వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత బైబిల్ తీసుకెళ్ళి అరలో పెడతాం. ఎంతమంది పెడుతున్నారు అరలో? చేతులు ఎత్తండి ఒకసారి. అమ్మా, అరలో బైబిల్ పెట్టేవాళ్ళ? నువ్వు అరలో పెడుతున్నావా? రైట్. అరలో పెట్టకూడదండి. అరలో పెట్టకూడదు, తల కింద అసలే పెట్టుకోకూడదు. మీరు బైబిల్ తల కింద పెట్టుకున్నారంటే మీ చుట్టూ దెయ్యం తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే పరిశుద్ధత ఎక్కడ ఉందో సాతానుగాడు అక్కడే ఉంటాడు. బైబిల్ ఎక్కడ ఉండాలి? మన కళ్ళెదురుగుండా ఉండాలి, మన కళ్ళెదురుగుండా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం తెలియజేస్తూ ఉంది, మీకేమి కావాలో ఆయన ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు. మీ పరలోకపు తండ్రి మీ గురించి స్పష్టమైనటువంటి ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. అయితే ఆయన మీతో చెప్పినది చేసి అది జరిగిన తర్వాత ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈ కృతజ్ఞత లేని దానిని బట్టే మరి మనం అనేకమైనటువంటి ఆశీర్వాదాలు కోల్పోతూ ఉన్నాం. మన దృష్టిలో కాకి అంటే ఎందుకు పనికిరానటువంటిది. కాకిని చూస్తే మనం పెద్దగా ఇష్టపడం. అయినప్పటికీ కూడా అదే ఉదాహరణ చెప్తా ఉన్నాడు. నీవిష్టపడనటువంటి ఆ కాకికే దేవుడు అంత మంచి ఆహారాన్ని ఇస్తూ ఉంటే, నిన్ను తన చేతుల మీద చెక్కుకొని తన సొంత హస్తాలతో తయారు చేసుకుని తన రక్తముతో కడుక్కున్నటువంటి యేసు ప్రభు వారు నీ గురించి ఆలోచించడా? ఆయన ఆలోచిస్తాడు. అలాంటి ఆలోచన మనం కలిగి ఉంటే యెహోవా యందు మనం ఏం కలిగి ఉంటాం? భయము, భక్తి కూడా కలిగి ఉండేటువంటి వారంగా ఉంటాం. పేతురు గారు మరి 2వ పత్రికలో రాస్తూ, 2వ పత్రిక పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వాక్యంలో మరి విశ్వాసులైనటువంటి వారికి ఆయన రాస్తూ, అయినను మనము ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి. మరి ఆకాశంలోనూ కొత్త భూమిలోనూ నీతి నివాసం ఉండాలని ఇష్టపడతా ఉందంటే మనుషుల్లో ఇష్టపడలేదనే కదా అర్థం. ఎందుకు ఇష్టపడటం లేదు? భక్తి ఉంది కానీ భయం లేదు, భయం ఉంది కానీ భక్తి లేదు. కాబట్టి ఆకాశము భూమికే దేవుడు అంతా మరి ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడుతూ ఉంటే, ఆయన పరిశుద్ధమైన రక్తముతో కడగబడినటువంటి మనం ఇంకా ఏ రీతిగా ఉండాలి, ఇంకా ఏ రీతిగా ఉండాలో ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. వాటి యందే నీతి ఉంది కదా.
మరి నీలో ఇంకా ఏముండాలి? నీతి ఉండాలి. ఆ పాత్రలలో ఏ రీతిగా నూనె నింపబడిందో నీ దేహం అనేటువంటి ఆ దేవాలయంలో, ఆ హృదయంలో సంపూర్ణంగా దేవుని యొక్క వాక్యముతో గనుక నీవు నింపబడితే ప్రియ దేవుని బిడ్డలారా ఏముంటుందట? నీతి. మన నీతి అనేక మందికి మరి దారి చూపించేటువంటిదిగా ఉంటా ఉంది. ఈ మాటలు నా మాటలు కాదు. లూకాసు వార్త 21వ అధ్యాయం 33వ వాక్యములో ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతించవు. రెండవ భాగంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 21వ అధ్యాయం 34, 38 వాక్యాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే 34వ వాక్యంలో తిండి వలన మత్తులు కావద్దు అంటా ఉన్నాడు. తిండి వలన మత్తులు కావద్దు. బాగా తినేస్తే ఏమవుతుంది? అమ్మా, ఇంటర్మీడియట్ పిల్లలకి పరీక్షలు జరుగుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు పరీక్షలు జరిగేటప్పుడు చక్కగా సృష్టిగా అంత పలావ్ పెట్టుకొని, అంత చికెన్ కర్రీ పెట్టుకొని హాయిగా తిన్నారనుకోండి, రేపు పరీక్ష ఏమవుతుంది? 0, పెద్ద 0 వస్తుంది. ఆ పిల్లలు ఏం చేస్తారు పాపం? నిద్రమాని అర్ధరాత్రి వరకు అమ్మ నాన్న పడుకో 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 అన్నప్పటికీ కూడా ఆ పుస్తకాలు చదువుతూనే ఉంటారు. కారణం ఏంటి? ఆ గురి దగ్గరకు వాళ్ళు చేరాలి. ఆ గురి దగ్గరకు చేరాలి అంటే మనం నిద్రమత్తుతో ఉండడానికి వీలు లేదు. మితముగా తినాలి. మితముగా తినాలి అంటే మితమైనటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. లోకానుసారమైనటువంటి ఆలోచనలకు దూరంగా ఉండాలి. తెస్సలోనికే సంఘానికి పౌలు గారు రాస్తూ 5వ అధ్యాయం 6వ వాక్యంలో కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఉందుము. ఇతరులు అనగా లోకస్తులు, లోకాన్ని ప్రేమించేటువంటి వారు, లోక సంబంధమైనటువంటి ఆలోచనలతో ఉండేవారు. వాళ్ళు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు, ఇప్పుడు తిన్న తర్వాత మళ్ళీ ఏమి తింటామో, ఏమి తాగుతామో, మళ్ళా సాయంత్రం తింటాక బతుకుతామో బ్రతకమో. ఎంతసేపు మరి ఆలోచనే కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచన మరి కలిగి ఉండాలని తెస్సలోనికే సంఘానికి తెలియచేస్తూ ఉన్నాడు. అదే అధ్యాయం 18వ వాక్యంలో అంటాడు. అక్కడ 8వ వాక్యంలో మనము పగటివారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచమును రక్షణ నిరీక్షణను శిరస్త్రాణమును ధరించుకోవాలి. 4 అంశాలు చెప్తా ఉన్నాడు. మనలో భయము భక్తి ఉండాలంటే మొదట ఏముండాలట? విశ్వాసం ఉండాలి. రెండవదిగా ప్రేమ ఉండాలి. మూడవదిగా రక్షణ ఉండాలి. నాలుగవదిగా నన్ను రక్షించుకున్నటువంటి నా ప్రభు తిరిగి వస్తాడు, నేను ఆయనతో కూడా ప్రయాణమై వెళతాననేటువంటి ఒక నిరీక్షణ మనం కలిగి ఉంటే మనం పగటివారమే కానీ రాత్రివారము కాదు.